హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? కనుమ శుభాకాంక్షలు. నేను ఈ వీడియో పెట్టేయడానికి కనుమ శుభాకాంక్షలు అండి. సెలవులన్నీ పొద్దుతో అయిపోతాయి. రేపటి నుంచి ఇంకా పిల్లలందరూ కాలేజీకి పోయేవాళ్ళు కాలేజీకి, స్కూళ్ళకి పోయేవాళ్ళు స్కూళ్ళకి, చదువులకు పోయేవాళ్ళు చదువులకి అంత వెళ్ళిపోతారు. మా పిల్లలు వచ్చింటే సెలవుల్లో మంత్రాలయం వెళ్ళామండి. మీకు ఈ వీడియో పెట్టాలనిపించి పెడుతుంది. సనాతన ధర్మం గురించి మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు మంత్రాలయంలో ఎంత హైలైట్గా ఉందండి. నైట్ వెళ్ళాలా, ఇది నైట్ చూడాల్సిన ప్లేస్ అండి. నైట్ హైలైట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటివన్నీ చూపించాలండి. మన పిల్లలకి ఇలాంటివన్నీ చూపించాలండి. ఇలాంటివన్నీ చూపిస్తేనే మన సంస్కృతులు, మన సంప్రదాయాలు ఇవన్నీ పిల్లలకి తెలుస్తాయి. చాలా బాగుంది. అసలు మేము ఇంత అందంగా ఉంటుంది, ఇలా ఉంటుంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 ఏళ్ళు అవుతుంది మేము వెళ్ళక. 10 ఏళ్ళ తర్వాత ఏమో వెళ్ళాలనిపించి సెలవుల్లో అలా పోయేసి వద్దామని 2 రోజుల టూర్ అండి, 2 డేస్ టూర్ ఇది. వెళ్ళాము, నైట్ కానీ స్టే చేసాము. చాలా బాగుంది అంతా. దేవస్థానం రూమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రూమ్ 500. చాలా బాగుంది అక్కడ. నీట్ కానీ క్లీనింగ్ కానీ, ఆ గోవుల్ని చూస్తుంటే అసలు ఇక్కడ కృష్ణుని దగ్గర ఉన్నామేమో అనేటట్లు ఉందండి. అదంతా గోకులం ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఆవులు ఉండడం కానీ, అవన్నీ బొమ్మలు, మన సాంప్రదాయాలు కానీ నిజంగా ఉన్నట్లు కళ్ళకు కట్టినట్టు చూపించారండి. నాకు మటుకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. పిల్లల్ని పిలుచుకొని వెళితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ వెళ్ళండి, నైట్ స్టే చేయండి. నైట్ స్టే చేస్తే ఇవంతా చూడగలుగుతాము. మార్నింగ్ ఎదిగినాక చూడలేము. నైట్ అయితేనే ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. అక్కడ మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం వెళ్ళి మ్యూజియంలో కూడా చూడండి. అక్కడే దర్శనము, రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోతానే మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలోకి కూడా వెళ్ళండి. ఇవన్నీ చూడాల్సిన ప్లేస్లు అండి. గోకులం ఉన్నట్లుంది. నాకైతే కృష్ణుడు గోకులమే వచ్చినామా అనిపించేటట్టు ఉంది. మంత్రాలయం ఇది. నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి మీరు. భోజనాలు ఇక్కడ ఫ్రీ భోజనమేనండి. మనము దేవునికి ఏమైనా ఇవ్వాలనుకున్నా విరాళాలు ఇవ్వచ్చు. అక్కడ బియ్యము, ఒక 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిబ్యాళ్ళు, 1 కేజీ బెల్లం తీసుకొని పోతే స్పెషల్ ఎంట్రీ ఉంటుంది రాఘవేంద్ర స్వామి దర్శనానికి. ఇక్కడ అన్నము, సాంబారు, పొంగల్, ఇది బెల్లం అన్నము, పెరుగన్నము.